A1 అక్యూజ్డ్ నెంబర్ 1 జస్ట్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్తో 2019లో తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేస్తున్నారు తెలుగులో. యూట్యూబ్లో కూడా ఆల్రెడీ ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చా. ఇక సినిమా చూశాక నాకైతే ఫస్ట్ హాఫ్ని చూసి ఫన్ బాగుంది కానీ మిగతాదేంటి ఎంత సిల్లీగా ఉంది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ అయితే కామెడీతో ఫుల్గా నవ్వుకున్నా. సెకండ్ హాఫ్లోనే హెల్తీ అండ్ సిచ్యువేషనల్ కామెడీ కోసం పక్కాగా ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంత డిసప్పాయింట్ చేస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అది చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, బ్రాహ్మిన్గా ఉండి హీరోలాగా ఫైట్ చేయగలిగేవాడే కావాలనుకున్న హీరోయిన్కి హీరో సంతానం గారి పరిచయం తర్వాత ఏం జరిగింది, వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది, మధ్యలో వచ్చిన ఒక అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సెకండ్ హాఫ్లో బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ అయితే రైటింగ్స్ భలే అనిపించేయండి. లాజిక్స్ కొన్ని తగ్గుతాయి కానీ నవ్వు తెప్పించే విధంగా కొత్త క్యారెక్టర్స్ని తీసుకొస్తారు సెకండ్ హాఫ్లో. నేనైతే చాలా రోజులకి హ్యాపీగా నవ్వుకున్నాయి సెకండ్ హాఫ్లోని కామెడీకి. సాయి కుమార్ గారు వస్తారు, సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అందరూ వస్తారు, అందరినీ బాగా యూజ్ చేసుకున్నారు. సంతానం గారి యాక్టింగ్ యాజ్ యూజువల్గా కామెడీ వేలో బాగుంది. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కామెడీ సీన్స్లో సీన్కి తగ్గ బీజిఎం అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్నే మైనస్. స్టార్ట్ చేసిన విధానం బాగుంది కానీ హీరో ఇంట్రొడక్షన్ ఇంకా వాళ్ళ లవ్ స్టోరీ చాలా సిల్లీగా అనిపించాయి. ఇలా కూడా లవ్ చేసుకుంటారా అనిపించింది. తీసుకున్న స్టోరీని ఇంటర్వెల్ నుండే స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రొడక్షన్నే. ఎప్పుడైతే మెయిన్ స్టోరీ ఇంటర్వెల్కి స్టార్ట్ అయిందో జస్ట్ 45 మినిట్స్ ఉండే సెకండ్ హాఫ్ సాటిస్ఫై చేస్తుంది. తెలుగు డబ్బుడ్ సాంగ్స్ అంతేం బాగాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఎంటర్టైనింగ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.